దేవునికి ఇష్టమైన బిడ్డల రక్షణ పొంది ఉన్నామనంటే, రక్షణ అంటే అర్థం మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోక మాలిన్యం మనకంటకుండా ప్రభు దృష్టికి అనుకూలముగా జీవిస్తూ, పరిశుద్ధముగా జీవిస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయన ఆజ్ఞలు బట్టి ఆనందిస్తూ ఆయన మార్గాల్లో నడవాలి. అదే రక్షణ. రక్షణకు అర్థం అదే. మనం రక్షించడానికి క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను. మనల్ని రక్షించడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఈ లోకంలోనికి ప్రభు దిగి వచ్చాడు. అందుకని యేసు అంటే కూడా రక్షకుడిని అర్థం. రక్షకుని పేరు మీదే ఆయన వచ్చాడు. రక్షకుడు అని పేరు పెట్టుకుని ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు? మనందరిని రక్షించడానికి, పాపము నుంచి రక్షించడానికి, దారిద్ర్యత నుంచి విడిపించడానికి, రుగ్మత నుంచి విడిపించడానికి, దాసత్వం నుంచి విడిపించడానికి, కల్మషం నుంచి విడిపించడానికి, కపటోపాయముల నుంచి విడిపించడానికి, అపవాది యొక్క కుయుక్తుల నుంచి, తంత్రం నుంచి విడిపించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. అంతే కదా. యేసు క్రీస్తు అనే పేరట ఈ భూమి మీదకి వచ్చాడు. కాలు పెట్టినాడు, ఈ భూమి మీద కాలు మోపినాడు. సశరీరుడుగా, శరీరధారిగా ఈ భూమి మీదకి ప్రభు వచ్చాడు. ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం అంటే 2000 సంవత్సరాల పూర్వం ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే, అసానాబాదులో పలానా వ్యక్తి ఉన్నాడు. వీరిని రక్షింపబడాలి. తరములన్నిట ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. వారు పరలోక రాజ్య నివాసులుగా మార్చబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి మానవుని రక్షించి, విడిపించి, మరి పరలోకములకు చేర్చాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని రక్షణ పొందిన మనము ధన్యులం. చెప్పండి. రక్షణ పొందిన మనము ధన్యులం అంటే అర్థం దీవించబడిన వారము, దేవుని చేత పిలవబడిన వారం, దేవుని చేత పిలవబడిన వారం మనం. దేవుడు ఆకర్షిస్తేనే గాని ఏ ఒక్కరు కూడా దేవుడి సన్నిధికి రాడంట. దేవుడు ఆకర్షిస్తేనే గాని ఆ వ్యక్తి దేవుడి సన్నిధికి వస్తాడు. దేవుడు ఆకర్షించకపోతే చూడండి సార్, అసలు ఎంతమంది ఉంటారండి? ఎన్ని వందల కుటుంబాలు ఉంటే మనకందరూ తెలుసు కదా. అందరూ వస్తున్నారు, దేవుడి సన్నిధికి వస్తున్నారా? దేవుడు మనల్ని ఆకర్షించాడు, దేవుడి సన్నిధికి ఆకర్షించాడు. ఎందుకంటే ఆయనను మాత్రమే సేవించటానికి. ఈ భూప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు? దగ్గర దగ్గర 800 కోట్ల మంది ఉన్నారంట. 800 కోట్లమ్మా, 800 కోట్ల మంది ఉన్నారు. వారందరూ ప్రభు సన్నిధికి వస్తున్నారా? కారణం ఏంటంటే ఎవరినైతే పిలిచారో వారు మాత్రమే వస్తున్నారు. దేవుడు ఆకర్షించిన బిడ్డలు ధన్యులు. దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి, దేవుడు ఆకర్షించాడు కాబట్టి మనము రక్షణ పొందిన వారు. ఈ రక్షణ పొందిన వారు మనం ఎప్పుడు కూడా ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండకూడదు. దేవుని సన్నిధికి, దేవునికి దూరంగా ఉండకూడదు. గొప్ప గొప్ప వారిని, మేధావులను, జ్ఞానులను, సంపన్నులను, అంతస్తులు సంపాదించిన వారిని దేవుడు పిలవలేదు. కానీ దీనులైన వారిని దేవుడు మనం పిలిచాడు కనుక మనం ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలన్నదే దేవుని వాక్యం. దేవునికి అనుకూలంగా జీవించాలన్నది దేవుని వాక్యం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాట చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం చదువుతున్న మాట, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గరుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుతున్నాను, నీ ప్రాణములకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను. చూడండి, ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని దృష్టి కంటే మనము ప్రియుడైనందున అనుకూలంగా జీవిస్తూ ఉన్నామంట. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చెప్పండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకము ఎంతగానో ప్రేమించాడు రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. మనల్ని ప్రేమిస్తున్నాడు,
ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన జనాంగముగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కనుక మనమంతా గనులమైతిని. గనుల జాబితాలో ఉన్నాం మనం. చెప్పండి, యేసుక్రీస్తు నమ్ముకున్నాము అనంటే, నిజ దేవుణ్ణి, లోక రక్షకుని మనము సేవిస్తున్నాము అంటే ఎవరి జాబితాలో ఉన్నాం? ఎవరి జాబితాలో ఉన్నాం? ఎవరు చెప్పండి? దేవుని జాబితాలో ఉన్నాం. దేవుని దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో మన పేర్లు ఉన్నాయి. భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడు నన్ను చూస్తున్నాడా, అసలు నేను గుర్తున్నానా ప్రభుకి అన్న ఆలోచన మనకు వద్దు. దేవుని దగ్గర జాబితా ఉంది, లిస్ట్ ఉంది. డబ్బులు పంచడం దగ్గర లిస్ట్ ఉన్నది. ఎలక్షన్ టైంలో డబ్బులు పంచుతూ ఉంటారు, లిస్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర. అంతేకాదు, ఫస్ట్ తారీఖు ముసలి డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఏముంటది? లిస్ట్ ఉంటుంది. ఎవరికి 4,000 ఇవ్వాలా అన్న లిస్ట్ ఉంటది. అట్లాగే దేవుని దగ్గర కూడా మన జాబితా ఉంది, గనుల జాబితా. దేవుని బిడ్డల యొక్క జాబితా ఉంది కనుక ఆయన జాబితాలో మన పేరుంది కాబట్టి మనం భయపడే పని లేదు. అందుకని మనం గనులం. చెప్పండి, మనం ఎవరమి? గనులం. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం రాయబడిన మాట ఏంటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచేట దేవుడు. అక్కడ రాస్తున్న మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన జనమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలమై ఉన్నామంట మనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో రాబడిన మాట అంతా కూడా రాసిబడింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. చీకటిలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడంట. లోకమొద్దు, అపవాది యొక్క తంత్రాలు మన జీవితాల్లో వద్దు, వాడు కుయుక్తులు వద్దు. లోకము దాని ఆశలు గతించిపోయే టైం వచ్చేసింది. లోకము దాని ఆశలు గతించిపోయే సమయం వచ్చింది. యేసుక్రీస్తు త్వరగా రానున్న సమయం ఇది. కృపాకాలంలో ఉన్నాం, కృపా గడియలో ఉన్నాం, పరిశుద్ధాత్మ యొక్క యుగంలో ఉన్నాం. దేవుడు నడిపిస్తున్నాడు సంఘాన్ని. ఎవరు నడిపిస్తున్నారమ్మా చెప్పండి? దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి నడిపించే వరుసలో, క్రమంలో నీవు నేను ఉండాలి. చెప్పండి, సంఘమును, సార్వత్రిక సంఘం. ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా నమ్మాలని అవకాశం దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాడు లేదా? నువ్వు చాలా దూరం వెళ్ళలేదు. హైదరాబాద్ లో సంఘం ఉందని పెట్టుకుని హైదరాబాద్ పోతామా? చెప్పండి, దూరం వెళ్ళలేదుగా. ఒక రోజు వెళ్తాం, ఇంకొక 2 ఆధారాలు వెళ్తాం, 3 ఆధారాలు వెళ్తాం, తర్వాత ఏదో ఇబ్బంది వస్తామని వెళ్ళలేము కదా. అదే మన దగ్గర సంఘం ఉంటే చక్కగా హాయిగా వచ్చేసి ప్రభుని ఆరాధిస్తా ఉంటాం. అట్లాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాల్లో, పట్టణాలలో, వీధులలో, అనేకమైన ప్రాంతాలలో దేవుడు సంఘాలు కట్టించాడు. అనేకమైన దైవజనం ఏర్పాటు చేసుకునే సంఘాలు నిర్మించాడు ప్రభు. ఎందుకంటే రేపొద్దున ఈ సంఘములన్నీ కూడా ఒకే సంఘముగా సిద్ధపడుతున్నాయి, ఒకే సంఘముగా పిలువబడతాయి. ఆ సంఘమే సార్వత్రిక సంఘం. చెప్పండి, సార్వత్రిక సంఘం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఒక సంఘంగా సిద్ధపడి దేవుని రాక కొరకై ఎదురు చూస్తా ఉంటే సంఘం ఎదురు చూస్తా ఉంటారు. ప్రజలందరూ కూడా దేవుని పిలుపు అందుకుంటారు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఉంటారు బిడ్డలందరూ కూడా. సంఘం ఎత్తబడుతుంది. ఆ సంఘములో నీవు నేను ఉండాలని, ప్రజలందరూ ఉండాలని, దేవుని బిడ్డలందరూ ఉండాలని దేవుని యొక్క ఆశ. అంతే కదా? మరి మన ఆశ ఏంటి? దేవుని ఆశ అయితే నా బిడ్డలు నాతో కూడా ఉండాలని దేవుని ఆశ. మరి మన ఆశ ఏంటి చెప్పండి? దేవుడు నాకు బ్రతికిచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు, తినడానికి తిండి ఇస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. నాలో ఉన్న ప్రతి అవయవం చక్కగా పనిచేస్తూ ఉంది. కాబట్టి మనమేం చేయాలి చెప్పండి అమ్మా? మనమేం చేయాలి? దేవుడేమో మన కోసం ఎదురుస్తూ ఉన్నాడు, మనమేమో ఎవరి కోసం ఎదురుస్తూ ఉన్నాం? దేవుని కోసమా? లోకం కోసమా? పనుల కోసమా? డబ్బుల కోసమా? దేనికోసం? దేవుని కోసం మనం ఎదురు చూడాలి. అంతకంటే ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. చెప్పండి,
నూతన బలము. ఎముకలు అరిగిపోయి